నమస్కారం స్వామీజీ. శుభం భూయాత్. ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు. నమస్కారం స్వామీజీ. నిలబడి ఉన్నారే, కూర్చోండి. మీరు కూర్చోండమ్మా. నిండైన కుటుంబాన్ని కళ్ల ముందు పెట్టుకుని కూడా కళకళ్లాడుతూ ఉండలేకపోతున్నావు కదా సావిత్రమ్మ. మనసులోని బాధ, ఏం జరుగుతుందోనన్న భయం, సత్యానికి అసత్యానికి తేడా తెలియకుండా నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా సావిత్రమ్మ. జీవితానికి ఆనందం కరువై, మనసంతా బరువై, నీ జీవితం నరకమైపోయింది కదా అమ్మా. అవును స్వామీజీ, మీరు చెప్పినవన్నీ సత్యాలే. సమస్యలతో కొట్టుమిట్టాడిపోతున్నాను. నాలో నేనే కుమిలిపోతూ నరకయాతను అనుభవిస్తున్నాను. అన్నీ ఉండి కూడా ఏమీ లేనిదానిగా మిగిలాననిపిస్తుంది. నా కోసం ఇంతమంది ఉన్నా ఒక్కదాన్నే ఉన్నానన్న క్షోభ నాలో కలుగుతుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. సమయానికి దేవుళ్లా వచ్చారు. అన్నీ తెలిసిన మీరే నా సమస్యకు పరిష్కారం చూపించండి. నాకు మార్గాన్ని చూపించండి స్వామి. సావిత్రమ్మ, పరిష్కార మార్గం ఎప్పుడో చూపించాను, కాని నువ్వా దారిని ఎప్పుడో మర్చిపోయావు. దాని ప్రభావమే ఈ కలతలు. స్వామీజీ, బాకీ పడ్డారు సావిత్రమ్మ. ఆ భగవంతునికే మీరు బాకీ పడ్డారు. వజ్రపాటి రంగారావు మీ భర్త మీ ఊరి దేవునికి చేయ తలపెట్టిన మహాయాగాన్ని మొదలుపెట్టకుండానే వారు పరమపదించారు. మీకు కలిగిన చేదు అనుభవాన్ని స్మరించుకోవడం మీకిష్టం లేక మీరు మీ సొంతూరు వెళ్లడమే మానుకున్నారు. ఆ మహాయాగాన్ని మరిచారమ్మా. స్వామిని అశ్రద్ధ చేశారు. మీ కుటుంబం తరపున ఆ స్వామికి యాగాన్ని జరపకుండా ఆపారు. ఆ ఫలితమే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఈ కష్టాలు. సుఖాన్ని వద్దనుకుని బ్రతకొచ్చు, మొక్కుల్ని వద్దనుకుని బ్రతకలేము. దేవుని ఆగ్రహం ముందు మనుషులు నిలబడ్డం కష్టం సావిత్రమ్మ. స్వామీజీ, తప్పైపోయింది స్వామీజీ. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పరిహారంగా ఏం చేయాలో చెప్పండి స్వామీజీ, నేను చేస్తాను. చేయమన్నదే మహాయాగం. దాన్ని నియమంగా చేస్తే చాలు సావిత్రమ్మ. చేస్తాను స్వామీజీ, తప్పకుండా చేస్తాను. నియమాల్ని అసలు తప్పను. తల్లి, నీ వారసులైన కొత్త జంటతో ఆ యాగాన్ని జరిపించు తల్లి. కొత్త జంట
మా ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరున్నారు స్వామీజీ? ఉన్నారు సావిత్రమ్మ. లేదు స్వామీజీ. ఉన్నారు సావిత్రమ్మ. నాకు తెలుసు. అమ్మా సమంత, ఉన్నారుగా, ఈ దంపతులతో చేయించండి. అంతా శుభం చేకూరుతుంది. స్వామీజీ, వాళ్ళకసలు పెళ్ళే కాలేదు కదా? కాలేదని మీరెలా చెప్తున్నారు? మీ మనవడి జాతకం ప్రకారం పెళ్ళైపోయింది. రాత రాసిన బ్రహ్మ కూడా తను రాసిన తలరాతని తిరిగి మార్చలేడు. మానవ మాత్రులం మనమెంత? లేదు స్వామీజీ, వాళ్ళకసలు పెళ్ళి అవ్వలేదు. పెళ్లి కాకుండానే జీలకర్ర బెల్లం పెట్టుకున్నారా సావిత్రమ్మ? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైనట్ట స్వామీజీ? అయినట్టే అని శాస్త్రం చెబుతుంది. శాస్త్రోక్తంగా జీలకర్ర బెల్లం వారి తలలను తాకింది. ఇరువురి దంపతులను పంచభూతాలే ఆశీర్వదించాయి. ఇక వాళ్లకు పెళ్లి కాలేదు అనడానికి మనం ఎవ్వరం? స్వామీజీ, నేను ఇలా అంటున్నానని ఆగ్రహించకండి. ఈ ఒక్క విషయాన్ని నేను అంగీకరించలేను. నా భర్తని చంపిన వాడి కూతురుతో నా మనవడి జీవితాన్ని నేను చూడలేను. తరుణోపాయం చెప్పండి స్వామి. సావిత్రమ్మ, వీళ్ల చేతుల మీదుగానే యాగాన్ని జరిపించాలి.
స్వామి కోరిక అదే. ఇవి నేను మాట్లాడుతున్న మాటలు కావు, ఆ స్వామి నా నోట పలికిస్తున్నాడమ్మా. కాదు అని నువ్వు మొండికేస్తే మీ వజ్రపాటి వంశం నామరూపాలు లేకుండా పోతుంది. ఆ పేరే ఈ భూమి మీద వినపడకుండా పోతుంది. తెలిసినవన్నీ నిజాలు కావు, తెలియాల్సినవన్నీ అబద్ధాలైపోవు. నిజం నిలకడ మీద తెలుస్తుంది సావిత్రమ్మ. పాపం పండే వరకు నేను నోరు తెరవలేను. దైవాజ్ఞను మాత్రం మీరు ధిక్కరించకండి సావిత్రమ్మ గారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎవ్వరూ ఆపలేరు. సూర్య సమంతల చేతుల మీదుగా ఈ మహాయాగం జరిపితేనే మీ వంశం బ్రతికేది. నేను చెప్పవలసింది చెప్పాను, ఇక నిర్ణయం మీదే. జరగరాందేదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. శిష్య, ఆయుష్మాన్ భవ. Hi, Mr. Francis. How are you? Yeah, I'm good. Yeah, budget ready. Okay, I understand. I'll send you mail. Sure. Bye. కోటేశ్వర గారు, ఆ ఫ్రాన్సిస్కి బడ్జెట్ ఏదో ఫైనల్ చేశారా? హలో 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 కోటేశ్వర, ఛార్జింగ్ అయిపోయింది. అమ్మా 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 అమ్మా! బావా బావా సూర్య బావా సూర్య బావా సూర్య బావా సూర్య సూర్య బావా సూర్య బావా సూర్య సూర్య బావా సూర్య బావా బావా సూర్య అయ్యో సూర్య బావా సూర్య 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 బావా ఏమైంది? సూర్య గారు, అన్నయ్య సూర్య గారు, సూర్య అన్నయ్య 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 సూర్య సూర్య ఏమైంది? సూర్య గారు, సూర్య సూర్య ఏమైంది నాన్న? సూర్య 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 సూర్య
నానా ఏమైంది నానా? సూర్య మాట్లాడు. సూర్య సూర్య నానా సూర్య ఏమైంది నానా? సూర్య ఏమైందిరా? సూర్య లేరా? సూర్య 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 గారు బావా బావా లే. సూర్య. సూర్య లే. నానా లే బావా. ఏమైంది నానా? బావా లే. ఏమైంది? సూర్య మంచినీళ్ళు తీసుకురా. సూర్య నానా ఏమైంది నానా? మాట్లాడరా. సూర్య సూర్య మాట్లాడు నాన్నా. సూర్య ఏమైందిరా? ఏమైంది? బావా సూర్య. సూర్య నానా లే బావా. సూర్య 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 రామారావు రండి డాక్టర్ గారికి ఫోన్ చేయి. అలాగేనమ్మా. సూర్య లే అన్నయ్య. సూర్య అన్నయ్య. సూర్య అన్నయ్య లే అన్నయ్య. డాక్టర్ గారు సూర్య ఏమైంది? ఏమైంది నాన్న? అన్నయ్య. సూర్య ఏమైంది నాన్న? అన్నయ్య. సూర్య సూర్య ఏమైంది సూర్య? ఏమిటి నాన్న? ఏమైందిరా? ఏమైంది? ఏమైంది నాన్న? ఆగండి ఆగండి. నాకేం కాలేదు నాయనమ్మా, ఎవరు కంగారు పడకండి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటే కరెంట్ షాక్ కొట్టు. కరెంట్ షాకా? చిన్నదే నాయనమ్మా. ఏమిట్రా? స్పృహ లేకుండా అయిపోతే చిన్నదంటావేంట్రా? మాకొక్కసారిగా గుండె లేకపోయాయి తెలుసా? రామారావు నాగేశ్వరరావు ముందు వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి పదండి. పదండి ఆగండి, పదరా. నాకేం కాలేదు నాయనమ్మా, ఐఎమ్ ఫైన్. వీడు ఇలాగే అంటాడు. పదండ్రా ముందు వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. సరే నాయనమ్మా, సరే సరే సరే. నువ్వేం అక్కర్లేదు, మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. నువ్వు వచ్చావంటే కంగారు పడుతూ ఉంటావు. నేను వెళ్ళి చూపించుకొని అక్కడి నుంచి ఫోన్ చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, సరేనా? త్వరగా తీసుకెళ్ళండి. సావిత్రమ్మ, కాదు అని నువ్వు మొండికేస్తే మీ వజ్రపాటి వంశం నామరూపాలు లేకుండా పోతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎవ్వరూ ఆపలేరు. సూర్య సమంతల చేతుల మీదుగా ఈ మహాయాగం జరిపితేనే మీ వంశం బ్రతికేది. నేను చెప్పవలసింది చెప్పాను. జరగరానిది ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. ఇక నిర్ణయం మీదే. అమ్మలగన్న అమ్మవు, జగన్మాతవు. అన్నీ తెలిసిన నువ్వే ఎందుకిలా చేస్తున్నావు తల్లి? నాకు తెలిసిన నిజాన్ని జీర్ణించుకోలేక నాలో నేనే నరకయాతను అనుభవిస్తున్నాను. ఇప్పుడు స్వామీజీని పంపించి కొత్త ఆలోచన సృష్టించావేమిటి తల్లి? నా పసుపు కుంకాల్ని దూరం చేసిన వాడి కూతురి మొహాన్ని నేను చూడకూడదు అనుకుంటుంటే తన చేతే సూర్యకి అర్ధాంగిగా మహాయాగాన్ని జరిపించమని స్వామీజీని పంపించి ఆజ్ఞాపించావేమిటమ్మా? దారి తెలియని నావల నడి సముద్రంలో చిక్కుకుపోయిన నాకు దారి చూపించాల్సిన నీవే ఇక దారి లేకుండా కట్టిక చీకటి చేసావేమిటమ్మా? నాకేమీ అర్థం కావటం లేదు. నా వంశం కోసం,
వాళ్ళ చేతే ఆ మహాయాగాన్ని జరిపించాలా? జరిపించాల్సిందేనా? నాకు వేరే మార్గమే లేదా అమ్మా? ఆ మహాయాగం శ్యామ్ చేత జరిపించడం నాకిష్టం లేదు. ఇది నిన్ను ధిక్కరించాలని కాదమ్మా. నువ్వు స్త్రీమూర్తివే. నా ఆవేదన అర్థం చేసుకుని ఇప్పటికైనా నా మీద దయ చూపించు. మహాయాగానికి తరుణోపాయం చూపించు. నాకు సాయం చెయ్యమ్మా, సాయం చెయ్యి.